రాజీవ్ గాంధీ గారి దగ్గర రాజీవ్ గాంధీ గారి విశాఖపట్నంలో ఈ గొడవ ఏంటంటే రాజు గారికిను గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఆయన కారులో కూర్చొని కేకలేస్తాడు, ఇంకో ఆయన పక్క నుంచి నా ఇష్టం మీరు లేకపోతే నేను వెళ్ళి చెప్పదు, నా నియోజకవర్గంలో నువ్వేంటి ఏలెట్టడం ఏంటని మీ నోటీస్కి వచ్చిందా అది? సార్ మా నోటీస్కి వచ్చింది. అయితే నేను వ్యక్తిగతంగా ఏంటంటే వాళ్ళ ఏదో వ్యక్తిగత తగాదాలు ఇవి, ఆయన నియోజకవర్గం లేదు ఈయన వచ్చారని దాని మీద గంటా గారు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుకున్నారు. అది వారి వారి వ్యక్తిగతంగా కూటమిలో లోకలుగానే భావిస్తాం తప్ప ఆ విషయం మాట్లాడుకోవడం వల్ల ఇక్కడ ప్రజలకో ప్రాంతానికో ఒరిగేది శూన్యం. ఒకటి. రెండవది, మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఈ యాక్చువల్లీ మీరు మాట్లాడినటువంటి ఈ అంశం ఈరోజు డిబేటు చాలా మంచిది. ఎందుకంటే రాజకీయంగా నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా వెనకబడిపోతారు ఇటువంటి డబ్బుతో చేసేటువంటి లాబింగ్ వ్యవస్థల వల్ల కానీ, లేదా కాంట్రాక్టుల కమిషన్తో చేసే లాబింగ్ వ్యవస్థ వల్ల కానీ చాలా నష్టపోతూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేనే ఉన్నాను, గతంలో 2014 నుంచి 19 అనేక పోరాటాలు చేసి రాజకీయంగా ముందు పైకి ఎదిగి 19లో అధికారాన్ని చూశాను. కానీ నేను ఎంత నిజాయితీగా ఉన్నానంటే 18 వరకు నాకు ఏ అప్పులు లేవు మ్యాక్సిమం. కానీ స్టిల్ ఈ రోజు చూస్తే నేను ఉంటున్న ఇల్లు తాకట్లో ఉంది ఎస్ బ్యాంక్లో, మా అక్కాల ఇల్లు ఐసిఐసి బ్యాంక్లో తాకట్లో ఉంది, అప్పులు పాలైపోయి నడి రోడ్డు మీద ఉన్నాను. నెలకు వచ్చేటప్పుడు 3 నుంచి 5 లక్షలు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి, ఆ రకమైనటువంటి ఆదాయ మార్గాలు లేవు. ఎప్పుడు ఇల్లు ఏలమేలు చేస్తారో బ్యాంక్ వాడికి తెలుసు. అంటే ఇంత ఓపెన్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. చెప్పడం వల్ల ఎవరు వచ్చే నా ఈఎంఐలో, నా అప్పులో, నా వడ్డీలో కట్టరు. కాకపోతే రాజకీయంగా నిజాయితీగా బతికేవాడు, ఓ పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసినాడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఇక మాకులాగా ఉంటాయి. అది ఏ పార్టీ అయినా కానివ్వండి. కానీ కొంతమంది ఉంటారు. ఉదాహరణకు నా ఒక మిత్రుడు ఉన్నాడు, పేరు ఎందుకులేండి కానీ, తను నాతో పాటు నేను విద్యార్థి రాజకీయాల్లో ఎన్ఎస్యూలో అంతకన్నా ముందున్నప్పటి నుంచి నాకు స్నేహితుడు. మా ఓడికి ఏంటంటే ఎప్పుడో జ్ఞానోదయం కలిగిన అమ్మాయి రాజకీయాల్లో ఉంటే మనం పాపర్ అయిపోవడం తప్పితే పైకి వచ్చేది ఏముండదు, మనకు ఎందుకు వచ్చిన రాజకీయాలని 2012లోనో 2014లోనో రాజకీయాల నుంచి వైద్యులకి వెళ్ళిపోయాడు. విద్యార్థి విభాగం దశ నుంచే వెళ్ళిపోయాడు. ఈ రోజు మా ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పనులు పెద్ద స్టార్ హోటల్లో నేను కలిశాను. నువ్వేంటి ఎక్కడ అన్నాను. అన్నా నేను ఈ కాంట్రాక్టర్ నేనేనన్నా అన్నాడు. ఓ అమ్మ నీ పనే బాగుంది కదా బ్రహ్మాండంగా. ఆ మనిషి మా ప్రభుత్వంలో కొన్ని కాంట్రాక్టులు చేశాడు, ఇప్పుడు ఈ కూట ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టులు చేస్తున్నాడు, వ్యాపారవేత్త. అంటే రాజకీయాల్లోకి వచ్చి నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు మంచి చేయాలనో, పార్టీకి అండగా నిలబడాలి, పార్టీ కోసం నిరంతరం పనిచేయాలనో అలా పనిచేసే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకో ఇలా టీవీ డిబేట్ వరకు మిగిలిపోతాం తప్ప ఆ చట్టసభలకు వెళ్ళే అవకాశాలు రావు. చట్టసభలు చాలా లేట్ సోదరా, ఇల్లన్నీ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత చాలా తొందరగా రియలైజ్ అయ్యారు. అదే వాస్తవం. ఇవన్నీ ఏంటంటే అటు చట్టసభలకు వెళ్ళే అవకాశాలు రావాలంటే డబ్బులు ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆ డబ్బులు లేక, డబ్బులు సంపాదించుకోలేక, ఒక ఫైల్ చేంజ్ చేతకాక, లాబింగ్ చేతకాక, మాకు చేతనైంది ఏంట్రా అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలని కూడా టీవీ డిబేట్ వేదిక కూర్చుని ప్రజలకు భయం అని అరుచుకుని అతిమైకులు తయారవడం తప్పితే నిజంగా మా ఓటు వాళ్ళకి ఇప్పుడు అది ఏ పార్టీలోనే ఇటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. అలాగని చెప్పి నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు నేను ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను, కానీ నేను జిల్లా చైర్మన్ అయ్యాను, రాజకీయంగా ఎదిగాను. ఈరోజు మీ ముందు కూర్చున్నానంటే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కారణం. కాకపోతే ఏంటంటే ఈ వ్యవస్థ అనేటువంటిది మొత్తాన్ని ఒకే రోజు 1 నైట్ మ్యాచ్ కాదు, 1 నైట్ లో అయితే మారిపోదు. ఈ వ్యవస్థలో కొన్ని లోపాలు ఉంటాయి. అది ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ వ్యవస్థే చాలా ఘోరమైనటువంటి వ్యవస్థ. అందుకే సర్వసాధారణంగా ఏ పిల్లల్ని మీరు అడగండి, ఎవరన్నా చిన్నప్పుడు ఏమవుతారో బాబు అంటే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తారు, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి ఇలాగ అంటారు. కానీ ఏ తండ్రులు ఏ కొడుకుని నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాలి, నువ్వు దేశానికి సేవ చేయాలని ఎవరు పెంచలేదు మా జనరేషన్. కానీ నా దురదృష్టం ఏంటంటే మా నాన్నమ్మ మా తాతల వల్ల నా పేరు రాజీవ్ గాంధీ అయ్యి చిన్నప్పటి నుంచి రాజకీయాలు ప్రోత్సహిస్తే ఏమైంది, 2014లో ఇంజనీరింగ్ చేసిన కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నా తోటి క్లాస్మేట్స్ 90% సెటిల్డ్ ఇన్ ఓవర్సీస్ సార్. ఏ కంట్రీ పేరు చెప్పండి, ఆ కంట్రీలో నా ఫ్రెండ్ సర్కిల్ నా క్లాస్మేట్స్ ఉన్నారు. నేను ఎక్కడరా ఉన్నానంటే అదే విశాఖపట్నం, అదే పూర్ణమర్లు, ఎక్కడేసి గంగలు అక్కడే అన్నట్టు ఉండిపోయాను. కాబట్టి అంటే రాజకీయాల్లోకి రండి, సమాజాన్ని మార్చండి. ఈ సినిమా డైలాగులతో పాటు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థంగా స్వచ్ఛందంగా సేవ చేసేటటువంటి మా తరం యువకులను కూడా చట్టసభలో తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీల మీద ప్రజల మీద ఉంటది. అంటే నిస్వార్థమైనటువంటి రాజకీయాలు చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. చట్టసభకి ఎవరు పంపించాలి? జగన్మోహన్ రెడ్డి గారు పంపించాలా, చంద్రబాబు నాయుడు గారు పంపించాలా? ఇక్కడ కాదు రాజీవ్ గాంధీ గారు నాదో ప్రశ్న. ఇప్పుడు మిమ్మల్ని అర్జెంటుగా చట్టసభకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పంపి ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని అడగండి, ఆయన పంపిస్తారేమో. మీలాంటి ఔత్సాహిక ఆయన పంపించేసిన అవకాశం కిరణ్ అడ్డుపడతాడు, కిరణ్ ఫీల్ అవుతాడు సార్. సార్ ఇక్కడ ఒకటి
చట్టసభలకి పంపించేటటువంటి అవకాశం ప్రజలు ఇస్తారు, పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. అది మా నాయకుడు నాకు ఇస్తానని ఇప్పుడే చెప్పారు. ఇక్కడ నా సెంట్రిక్ గా నేను చెప్పట్లా. కాకపోతే ఇప్పుడు ఎవరో సెంట్రిక్ గా మాట్లాడాం అనుకోండి, నా గోల్ నేను పడతాను, నీకు ఎందుకురా భయ్ అంటారు ఎవరన్నా. అలా కాదు, ఇదిగోరా బాబు నేనే గుడ్డ చెప్పుకొని ఉన్నాను, ఏదో తెల్ల చొక్కాలు వేసుకుని కూర్చున్నాం అంటే కడుపు గెంజున్నా లేకపోతే చొక్కా గెంజి ఎట్టుకుని కూర్చున్నాం సంగతి ఎవరికి తెలియదు కదా, లోపల ఒకల పన్నీలు ఉన్నాయని ఎవరికి తెలియదు కదా. ఇలాగే సగటు రాజకీయ నాయకుడు, సగటు మిడిల్ క్లాస్ రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరు పరిస్తారో నాలాంటి బతికే ఉంటది. కాబట్టి ఏంటంటే మాకు ఆర్ట్లు చేత కాదు, అది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ అని. ఆ డబ్బులు సంపాదించుకోవడానికి కొంతమంది వస్తారు, అధికారం రాకముందు ఏం ఉండదు, అధికారం మీ నాయకుడికి మీ నాయకుడికి ఒక విషయం చెప్పండి. ముందర 7 అగడతలు 7 కంచెలు ఉంటాయి. అవన్నీ దాటుకొని జనం ఆయన్ని చేరుకోవటం, అంతమంది జనం నా దగ్గర రావటం, నేనే జనం దగ్గరికి ఆ 7 అగడతలు 7 కంచెలు దాటి నేనే వస్తాను అని ఆయన ఏదో చెప్పారనుకోండి, ఓహో ఈయన నిజంగానే జనంలో తిరుగుతున్నాడని ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మీరు ఏదో వస్తా మీ దగ్గరికి వస్తా. ఒక సబ్మిషన్ ఇక్కడ వరకు నేను ఒక న్యూట్రల్ యాంగిల్లో మీకు విషయం అంతా చెప్పుకొచ్చాను. ఇక పార్టీ లైన్ వస్తే, ఇందాక ఎవరో మిత్రులు, బహుశా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మిత్రుడు అనుకుంటాను, అంతా కలిపి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళేవి. ఈ ప్యాలెస్లు ఇటువంటి పదజాలం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎకరంలోనో ఒక అరెకరంలోనో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ 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 అని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల్లో కడతాం, దాన్ని ఏమంటారు? దాన్ని ప్యాలెస్ ఉన్నారా అంటారండి. ఏముంది దానికి? మీరైతే మొహన పడతారు దాంట్లో కూడా. ప్యాలెస్ ఉన్నారా అనండి, ఏముంది దానికన్నా కొంచెం ఎక్కువ. అదే వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను ఎందాక అంతా కహానీలు చెప్పేసి తర్వాత వచ్చి రాజకీయం పనికిమాల పనులు పనికిమాల మాటలు చేస్తారంటే జనం ఉమ్మొస్తారు మన మీద. మనం వై వీఆర్ సిట్టింగ్ హియర్ టు డిస్కస్ ద పాలసీ మ్యాటర్స్ ఫర్ ద స్టేట్ ఫ్యూచర్. అంతే తప్పితే వ్యక్తిగత ఎజెండాలతో ఊరికే విమర్శలు చేసుకోవడానికి అయితే వాళ్ళకి వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది, మాకు మా పార్టీ ఆఫీస్ ఉంది, ఎవడ ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టుకుని ఒకరినొకరు దుమ్మెత్తి కోసుకున్నాం. దానికి డిబేట్ వేదిక కాదు. సైద్ధాంతికంగా అసలు ఏంటి అన్నటువంటి పాలసీ మ్యాటర్ విమర్శల కోసం ఊరికే రోజు మంత్రుల్లో సైద్ధాంతికంగా మాట్లాడుతుంటే అది ఏంటంటే డాక్యుమెంట్. మనం సబ్జెక్ట్, ఇప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, డిబేట్ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సాగుతుంది. కాబట్టి అంటే ఉద్దేశపూర్వకమైనటువంటి రాజకీయ విమర్శలు కాకుండా వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి దాని మీద ఎవరైనా చర్చించుకోవాలి, వ్యక్తిగత విమర్శలు వద్దు అన్నటువంటిది నా అపీల్. రైట్ విజయ్ కిరణ్ గారు, ఆ వైజాగ్ గొడవ ఏంటండి? ఆయనకేమో గంటా శ్రీనివాసరావు